24 గంటలు కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ నజీర్ అహ్మద్ అన్నారు. గురువారం స్థానిక బీఆర్ స్టేడియం వద్ద గల ఆయన కార్యాలయంలో వార్డు ఇన్ఛార్జీలు క్లస్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజలతో కార్యకర్తలతో మమేకమవుతూ పార్టీని పటిష్టం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎక్కువ సమయం కేటాయించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతిపక్షంలో మీరు ఎత్తినటువంటి జెండా దించకుండా పనిచేశారో అదే ధైర్య సాహసాలతో ఈ రోజు కూడా ప్రజల కోసం పనిచేద్దాం. మీ అవసరాలు ఏమంటే నాకు చెప్పండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా చేతనైనంత వరకు నేను సహాయం చేయడానికి పార్టీ తరఫున నా తరఫున నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. పదవులు ఇప్పటి నుంచి వస్తా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆశించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పదవి తెచ్చేటువంటి బాధ్యత నాది. ఎవరు భయపడాల్సినటువంటి పని లేదు. సోషల్ మీడియా ఈ రోజు మనందరం కూడా గమనించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం సోషల్ మీడియా. మనందరం కూడా ఎందుకంటే కార్యకర్త అధినేత అని మా అధినేత పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితులు. దానికి అర్థం మీరందరూ కూడా జీర్ణించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ కూడా మీ మనసులో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరూ ఉంది. ఆయన ఎందుకు అంటా ఉన్నాడు ఆ మాట? కార్యకర్తలే అధినేత అనేటువంటి మాట. అధినేత అంటే మనందరి కూడా అధినేత. అలాంటిది కార్యకర్తే అధినేత అని చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటితో పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితులు. మీరు ఏది కోరుకుంటే అది సాధ్యమవుతుంది. అది చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి. ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి స్వర్ణాంధ్ర 2047 ఏ విధంగా మన జీవితాల్లో మార్పు తీసుకొని వస్తున్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా చెప్పాలి. ఇటువంటి కానటువంటి అమరావతిని పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఈ రాష్ట్రానికి హైకోర్టు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, సచివాలయం కట్టింది చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు అసెంబ్లీ హాల్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. జగన్ ఏం పీకాడో మీరు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు తప్పకుండా ఈ ఒక సమావేశం మాత్రమే కాదు, మీరు ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా మీకు ఉన్నటువంటి బాధ్యతలను రేపటి నుంచి క్రియాశీలకంగా క్షేత్రస్థాయిలో పనిచేయడానికి మాత్రమే ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి చిన్న తప్పులున్నా ఉప్పులున్నా మేము ఎవ్వరిని కూడా మీకు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉండదు. మొహమాటం లేకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా నా కుటుంబ సభ్యుడిగా మీకు అందరికి కూడా అందుబాటులో ఉంటాను. మీరు నా దగ్గరికి రండి, ఎటువంటి విషయాన్నైనా పంచుకోండి, కలిసి సాధిద్దాం, కలిసి చేద్దాం, ప్రజలకు మంచి చేద్దాం, మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం. తెలుగుదేశం పార్టీ జెండాను చిరస్థాయిగా ఈ నియోజకవర్గం నిలబెట్టేటువంటి విధంగా ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం